నమస్తే, వెల్కమ్ టు టీబీఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ నేతల రాకతో దద్దరిల్లిన లింగంగుంట్ల ప్రాంతం. ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. ఆందోళన జోగిపేటలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన మంత్రి దామోదర్ రాజనరసింహ. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థికి భారీ మెజారిటీ వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో 4వ రోజు 11 నామినేషన్ల దాఖలు. వివరాలు వెల్లడించిన ఖమ్మం రిటర్నింగ్ అధికారి విపి గౌతమ్. గుండాల మండల కేంద్రంలో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. 6 మాసాలు కష్టపడి పండించిన పంట పెద్ద ఎత్తున నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. రంగంపేటలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న అనపర్తి ఎమ్మెల్యే. గడప గడపకి వెళ్లి సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమాలను వివరించిన సత్య సూర్యనారాయణ రెడ్డి. ప్రతిపాడు నియోజకవర్గ బీజేపీలో బంకుమన్న అసంతృప్తి శాఖలు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఒంటెద్దు పోకడ అవలంబిస్తున్నారని బీజేపీ శ్రేణుల ఆరోపణ. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆందోళన నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఆందోళన జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ సేట్కారు భారీ మెజారిటీ వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ముఖ్య నాయకులందరూ సమన్వయంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని కోరారు. ప్రతి ఓటర్ను కలిసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు 6 గ్యారంటీల అమలుపై ప్రజలకు వివరించాలని మంత్రి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నర్సరావుపేటలోని లింగంగుంట్ల గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన అనిల్ కుమార్ యాదవ్ కు ప్రజలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అడుగడుగున అనిల్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం వైసీపీ అందించిన సంక్షేమ పథకాల గురించి మరియు వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఈరోజు లింగంగుంట్ల గ్రామానికి సంబంధించి పెద్దలు శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసంతో పాటు ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. దాదాపు 7 నియోజకవర్గాల్లో ఏదైతే పల్నాడు ప్రాంతంలో ప్రతి నియోజకవర్గం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం కానీ ఈరోజు అభివృద్ధి కానీ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుంది, 13వ తారీఖున ఎప్పుడు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ప్రాంతంలో విశేషంగా స్పందన వస్తూ ఉంది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేకుండా ఈరోజు దాదాపు 4 నామినేషన్లు కూడా వేయడం జరిగింది. శాసనసభ్యులు ఏదైతే విశేష స్పందన వేలాది మందిగా ఈరోజు నామినేషన్ కూడా రావడం కూడా జరిగింది. మాచర్లు కావచ్చు, వినుకొండ కావచ్చు, పెదకూరుపాడు కావచ్చు, చిలకలూరుపేట కూడా కావచ్చు. ఈరోజు ప్రతి అభ్యర్థి కూడా పల్నాడు నియోజకవర్గంలో 7 మంది శాసనసభ్యులు కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అందులో అత్యధికంగా కూడా నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శాసనసభ్యులుగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించిపోతారు. సంక్షేమం ఒకవైపు, అలాగే అభివృద్ధి ఒకవైపు. ఉదాహరణకి ఈ గ్రామంలో తీసుకున్నా కూడా లింగంగుంట్ల గ్రామం ఏదైతే ల్యాండ్ సమస్య ఇష్యూ ఉండిందో ఈరోజు వేలాది మంది కూడా ఈరోజు అనేక సంవత్సరాల నుంచి బాధన పడుతూ ఉంటే దాన్ని కూడా శ్రీనివాసరెడ్డి గారు సీనన్న ఏదైతే సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని ఈరోజు అంతా కూడా ఇది చేయడం కూడా జరిగింది. సో ఇట్లాంటి అనేక మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అనేక ప్రాంతాల్లో జెండా ఎత్తేసింది. ఓటమి
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో 4వ రోజు 11 నామినేషన్లు స్వీకరించినట్లు ఖమ్మం రిటర్నింగ్ అధికారి విపి గౌతమ్ అన్నారు. 17 ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో స్వతంత్ర అభ్యర్థిగా దండా లింగయ్య 3 సెట్లు, తేజావత్ జోగురాము స్వతంత్ర అభ్యర్థిగా 2 సెట్లు, అంతోని సురేష్ బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా 1 సెట్, ఎదురుకట్ల చిట్టిమల్లు స్వతంత్ర అభ్యర్థిగా 1 సెట్, ఉల్లెంగుల యాదయ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి 1 సెట్, స్వతంత్ర అభ్యర్థిగా 1 సెట్, మద్దిశెట్టి ఎర్రప్ప స్వతంత్ర అభ్యర్థిగా 1 సెట్, మద్దినేని అనిల్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా 1 సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. నేను అంతోని సురేష్ ఎదురుగట్ల చిట్టుమల్లు లోక్సభలోని ఖాళీలు గుర్తించడానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడిన భగవంతుడి సాక్షిగా రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగిన చట్టంలో పొందుపరిచినటువంటి భారత సమగ్రతను స్వరూపంలోనే కాపాడగలని ప్రమాణం చేస్తున్నాను. భగవంతుడి సాక్షిగా పరకాల పట్టణంలో వెల్లంపల్లి రోడ్లో గల మహాదేవ కన్వెన్షన్ లో పరకాల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పార్లమెంట్ పరిధిలోని శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య మరియు కాంగ్రెస్ పార్టీ మరియు యువజన కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా బ్లాక్ స్థాయి మండల పట్న డివిజన్ గ్రామ బూతు స్థాయి నాయకులు పాల్గొన్నారు. కావున పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆయా మండల పట్టణ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మరియు యువజన కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ ఇట్లు PA2 ఎమ్మెల్యే పరకాల కార్మికులకు సామాజిక భద్రత కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా యువ విధానాలకు సంబంధించి 5,000 కోట్లతోటి స్వయం ఉపాధి అవకాశం పెంపొందించడానికి ప్రత్యేక నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా మహిళా న్యాయం జరుగుతున్న విషయాన్ని తీసుకొస్తున్నాం. నేను సోదరులందరినీ చివరిగా ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఈ 5 న్యాయాలకు సంబంధించి తొందరగానే కాంప్లెక్స్ రాబోతున్నాయి. నేను ఈ బూతుల దగ్గర పంపేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఇంటికి ఈ కాంప్లెక్స్ చేయించే కార్యక్రమాల్లో మీరు ముందు భాగంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీకు ముందు భాగంలో ఉన్న వాళ్ళందరూ దయచేసి చెవులు చెప్పండి. చాలా సంతోషం. ఒక 5 పంపితే అక్కడ కనబడుతుంది కానీ మరొకసారి దయచేసి చెవులు పెట్టి ప్రశ్న మీ అందరికీ ఈ 5 కార్యక్రమాలకు సంబంధించి ప్రతి కుటుంబానికి చేర్చాలి. ఎవరైనా చేర్చుకుంటే ఈ బూతులు ప్రజలు వచ్చిన 5 కూడా బాధ్యత తీసుకొని వాళ్ళు వెంబడి ప్రతి ఇంటికి పంపించి. రంగంపేట మండలం రంగంపేట గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ ఒంటెద్దు పోకడ అవలంబిస్తున్నారని నియోజకవర్గ బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. పూర్వం నుంచి పార్టీ జెండా మోసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి మొండి చేయి చూపి నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి జిల్లా పదవి కట్టబెట్టడంపై జిల్లా అధ్యక్షుడిపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు. బీజేపీని విమర్శించి కాంగ్రెస్ పార్టీ వద్దని పంపేసిన ఉమ్మడి వెంకటరావు అనే వ్యక్తిని జిల్లా అధ్యక్షుడు రామ్ కుమార్ అందలం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. కనీసం పార్టీ సభ్యత్వం లేనివాడు ఉమ్మడి వెంకటరావు ఆన్లైన్ మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తికి జిల్లా ఉపాధ్యక్షుడు కట్టబెట్టడం సిగ్గుచేటు అన్నారు. పార్టీ నియమ నిబంధనలు పాటించని జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ పందా మార్చుకోవాలని అర్హులైన నిజమైన కార్యకర్తలకు గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు పెట్టి పని చేసినటువంటి నిత్యం పార్టీ కోసం శ్రమించినటువంటి కార్యకర్తలు మనోభావాలు చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టే విధంగా ఆయన యొక్క చర్యలు ఉన్నాయి. గత 35 రోజుల క్రితం జాయిన్ అయినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు జిల్లా ఉపాధ్యక్ష పదవికి ఆ జిల్లా ఉపాధ్యక్ష పదవి కూడా ఎలా ఇచ్చారని మీకు వివరిస్తున్నాను. నేను గత కొంతకాలంగా పనిచేసినటువంటి చిట్నీడి శ్రీనివాస్ గారు అని ఒక ఆయన వైఎస్ఆర్సీపీలోకి కొన్ని అనివార్య కారణాల వల్ల వచ్చు ఆయన స్వలాభంగా ఏదో ఆయన మారిపోయిన తర్వాత ఆ యొక్క పోస్ట్ని ఈయన కేటాయించడం భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరంగా ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని కూడా తొంగలోకి తొక్కి ఈరోజు కోర్ కమిటీ యొక్క నిర్ణయం లేకుండా ఇదంతా నాదే అనే ఒక ఒంటెద్దు పోగొడతో వెళ్ళిపోయి జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం అనేది భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా మొత్తం అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులని కూడా ఖండిస్తూ ఉన్నాయి. ఈరోజు మా నిరసన ఆయనకి వ్యక్తం చేయడం జరిగింది. ఒక శాశ్వతమైనటువంటి సభ్యత్వం లేనటువంటి వ్యక్తిని అలాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటో తెలియని ఒక వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చి ఒక జనరల్ బాడీలోకి గత 5-6 సంవత్సరాలు పెట్టి కష్టపడితే ఈరోజు ఈ స్థాయికి వచ్చినటువంటి మమ్మల్ని చాలా మంది కార్యకర్తలు రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. సీనియర్ న్యాయవాది టీడీపీ లీగల్ సెల్ మెంబర్ పోసాని వెంకటేశ్వర్లతో కలిసి వర్ల రామయ్య సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం వర్ల రామయ్య మాట్లాడుతూ కుప్పం రిటర్నింగ్ అధికారి పార్టీ అభ్యర్థుల పట్ల ఒకలా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల పట్ల మరోలా వ్యవహరిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో సోమవారం నాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ నామినేషన్ వేసే ప్రక్రియలో ఆయన భార్య వాహనాన్ని నేరుగా లోపలికి ఎలా అనుమతిస్తారో, వైసీపీ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలతో సరాసరి లోపలికి ఎలా వస్తారో దీనిపై విచారణ జరిపి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. రిటర్నింగ్ ఆఫీసర్ కుప్పం అందరికీ అన్ని రాజకీయ పార్టీల్ని సమానంగా చూడాలి, లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలి. దట్ ఈస్ ది మెయిన్ మోటో ఆఫ్ ఎలక్షన్ కమిషన్. కానీ ఈ రోజున వైసీపీ క్యాండిడేట్ నామినేషన్ వేయడానికి వస్తే ఆ వైసీపీ క్యాండిడేట్ వైఫ్ శ్రీమతి దుర్గా గారు ఆమె కారు లోపల వరకు అలౌ చేస్తారు. ఎలా అలౌ చేస్తారు? చాలా గౌరవప్రదంగా లోపల తీసుకెళ్తారు. ఎలా తీసుకెళ్తారు? అందరూ ఒకటే కదా. ఇక్కడ చంద్రబాబు గారు వచ్చినా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఒకటే, అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయాలా? మరి ఆయనకు ప్రత్యేక పరిస్థితులు ఎందుకు వచ్చాయో, ఎందుకు ప్రత్యేక కారులు అక్కడ సున్నం వేస్తారు, ఆ పక్కన ఈ పక్కన 100 గజాలు 200 గజాలు అని. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పామేన గ్రామంలో మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి జోరుగా ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిలిస్తే నేను ఉన్నానని భరోసా ఇచ్చే రంజిత్ అన్నను ఎంచుకోవాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం పేద ప్రజలకు మేలు చేయలేదని, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వారి కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరాలని ఆయన అన్నారు.
మా పామిన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జరుగుతుంది. మా విలేజ్లో భారీగా అందరూ కాంగ్రెస్ పార్టీకి స్పందిస్తారు. మహిళలు కూడా బాగా స్పందిస్తారు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. మనకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. బస్సు ఆల్రెడీ చేసారు. ఇంకా 6 గంటల్లో అన్ని గ్యారెంటీలు కూడా అమలు చేస్తామంటారు. ఒక్కొక్క గ్యారెంటీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొన్ని గ్యారెంటీలు అమలు కాలేకపోతున్నాయి. ఈ ఎలక్షన్ కూడా అయిపోయిందంటే అన్ని గ్యారెంటీలు అమలు అవుతాయి. ప్రతి ఒక్కరికి ఇల్లు జాగాలకు జాగాలు అన్ని పింఛన్లు అన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు కావాలని కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తారు. రైతు బంధు ఆల్రెడీ కూడా రైతు బంధు కూడా 99% అయిపోయింది. ఆగస్టులో 2 లక్షలు రుణమాఫీ చేస్తుంటాడు. అన్ని పథకాలు కాంగ్రెస్ పార్టీ అన్ని రేవంత్ రెడ్డి అన్న సమక్షంలో అన్ని పథకాలు అమలవుతాయి. మన తెలంగాణలో 14 ఎంపీ సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నాం. ఖచ్చితంగా గెలుస్తాం భారీ మెజార్టీతో. మహామహులకే ఓటమి తప్పలేదు. జగన్ ఎంత ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, నేను జయదేవ్ అంత సాఫ్ట్ కాదు బ్రదర్, నేను ఈ పల్నాటి బిడ్డనే అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఫిరంగిపురం మండల పర్యటనలో భాగంగా నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి పెమ్మసాని ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ప్రతి వీధికి గ్రామానికి రోడ్లు వేసిన ఘనత టీడీపీదేనన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధితో పోల్చి చూసుకుంటే అసలైన నాయకుడు ఎవరనేది ప్రజలకి అర్థమవుతుందని వివరించారు. నీతి ధర్మం గల నాయకుడిని గుర్తించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. థ్యాంక్ యూ. వేమవరం గ్రామ ప్రజలందరికీ మాకు మంచి స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక్కసారి 2014-19 దానికంటే ముందు మీరు చూడండి, ఈ సిమెంట్ రోడ్లన్నీ ఎప్పుడు వచ్చినాయి ఈ రాష్ట్రానికి, ఈ గ్రామాలకి? 2014 ముందు ఇవి లేవు. 2014-19 మధ్య ఈ గ్రామాలలో వైసీపీకి ఎక్కువ మెజారిటీ వచ్చినా కూడా ఈ గ్రామానికి రోడ్లు వేయించినటువంటి వ్యక్తి శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎవరూ కులాలు గాని వర్గాలు గాని చూడలేదు. అదేవిధంగా వారు చెప్పినట్లు ఏ గ్రామంలో కూడా వర్గాలను గాని దౌర్జన్యాన్ని గాని అధికారం ఉంది కదా అని ప్రోత్సహించినటువంటి పరిస్థితి కూడా ఎప్పుడూ లేదు. అయితే ఈ 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి అనేక గ్రామాల్లో ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చి అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కొన్ని ప్రాంతాల్లో చేసిన మాట వాస్తవం, మీ అందరికి కూడా తెలుసు. అది అయితే నేను ఎన్నిటికీ ఇది కరెక్ట్. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా నందరాడ గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన గడప గడపకు వెళ్లి ఈ 5 సంవత్సరాలలో నేను చేసిన అభివృద్ధిని చూసి మరలా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా మీడియాతో మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల పాటు ప్రజల సమస్యలను తీరుస్తూ నియోజకవర్గంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చేసి చూపించామని ఆయన అన్నారు. త్రాగునీరు, సాగునీరు, రహదారులు, జగనన్న కాలనీలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ప్రత్యర్థి గురించి రాజా మాట్లాడుతూ ఆయన ఒక చీటర్ అని, నాపై కనీస అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల తర్వాత నా ప్రత్యర్థి ఊచలు లెక్క పెట్టడం ఖాయమని, దానిని ఆయన సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. గడిచినటువంటి 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజానగరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి గడపలో లక్షల రూపాయల సంక్షేమ పథకాలు, ఇల్లు లేనటువంటి ప్రతి నిరుపేదకి ఇళ్ల పట్టాలు, రైతులకి పుష్కలంగా సాగునీరు, 24 గంటలు 365 రోజులు కూడా ప్రజలకి అందుబాటులో ఉన్నాం. అందుగురించే ఈవేళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతాం, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి మనసారా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి మాటలు వింటా ఉన్నప్పుడు కడుపు నిండుతూ ఉంది. ఇంతకంటే ప్రజల నుంచి మనం ఆశించేది ఏముంటుంది అనేటువంటిది. డెఫినెట్గా ఈ రాబోయేటటువంటి ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో ఇక్కడ జెండా ఎగరవేయబోతూ ఉన్నాం. వచ్చే 5 ఏళ్ళు ఏదైతే ప్రారంభించి మధ్యలో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఉన్నాయో, అది ఇరిగేషన్ శాఖ కావచ్చు, R&B డిపార్ట్మెంట్ కావచ్చు, హౌసింగ్ సంబంధించి కావచ్చు, ఇట్లా అనేక కార్యక్రమాలు ప్రారంభించి అన్నీ కూడా ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నటువంటి వర్క్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పూర్తి చేసేటటువంటి బాధ్యత మాది అని చెప్పి ఇవాళ ప్రజలకి హామీనిస్తూ
మరోసారి ప్రజల యొక్క మనసుల్ని గెలుచుకుంటాం. డెఫినెట్గా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో రాజానగరం నియోజకవర్గానికి అత్యధిక మెజారిటీ వస్తుంది అని చెప్పి ఆశిస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల కేంద్రంలోని శ్రీ గట్టు మైసమ్మ తల్లి జాతరలో ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. బెల్లంకొండ మండలం నాగరెడ్డిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని వైసీపీ పార్టీకి చెందిన గుర్తెల్లిని దుండగులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో పార్టీ కార్యాలయాన్ని నిప్పుపెట్టి కాల్చారు. ఈ విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ వెన్న సాంబశివారెడ్డి ఓటమి భయంతోనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజల ఆదరణ చూసి ఓర్వలేక కుట్రపూరితంగా కావాలని చీప్ ట్రిక్స్ ను ఉపయోగిస్తున్నారని అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్తారని తెలిపారు. తీసుకుంటే ముందు ఫర్దర్ గా ఇటువంటి జరగవని మీకు చెప్తున్నాం. అట్లానే ఈ రోజున ప్రచార రథం మీద కళాకారులు మా వాళ్ళు కళాకారులు తిరుగుతుంటే వారి మీద కూడా రాళ్ళు వేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు ప్రతి చోట జరుగుతున్నాయి. ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ వారు ఏమి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో అర్థం కావట్లేదు. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? విధ్వంసం సృష్టిద్దాం అనుకున్నారా, గొడవలు పడదాం అనుకుంటున్నారా, లేకపోతే కవింపు చర్యలకు దిగుతున్నారా ఏంటనేది అర్థం కావట్లేదు. అట్లానే పర్టికులర్గా నిన్న ఈ విలేజ్కి, ఈ నాగిరెడ్డిపాలెం విలేజ్కి మా ఎంపీ గారికి ఫ్యామిలీ మెంబర్స్ అయిన రుద్రమదేవి గారు ప్రచారం రావడానికి జరిగింది. ఆ వారిని ఇబ్బంది పెడుతూ వారు వాళ్ళ వైసీపీ వారి ప్రచార వాహనాలు తీసుకొచ్చి మా ప్రచార వాహనాల ముందు పెట్టి ఇబ్బందికరమైన సంఘటనలకు గురి చేశారు. బొమ్మల రామారం మండల కేంద్రంలో గట్టు మైసమ్మ జాతరకు హాజరైన ప్రభుత్వ విప్ జిల్లా ఐలయ్య చిరు వ్యాపారం చేసుకుంటున్న చెరుకు బండి వద్దకు వెళ్లి చెరుకు కట్టలను మిషన్లో పెట్టి చెరుకు రసం తీసి నాయకులకు కార్యకర్తలకు అందించారు. ఈ సందర్భంగా చెరుకు బండి నడిపే వారి పరిస్థితి కష్టాన్ని దగ్గరుండి చూశారు. అనంతరం మరియాల గ్రామం నుండి ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరిగాయి. మరియాల గ్రామ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాజీ ఉప సర్పంచ్ ఈదుల కంటి రాజిరెడ్డి, తత్తరి అశోక్, తాజా మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చోటే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా బీర్ లైలయ్య వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే, గుర్తుంచుకో, అమ్మా గుర్తుంచుకో. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం 6 మాసాలు కష్టపడి పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకుందామని రైతులు అనుకుంటే ఈ భారీ వర్షానికి రమ్మ పెద్ద ఎత్తున నష్టపోయిన తెలిపారు. గుండాల మండల గ్రామాలలో ఉరుముల మెరుపుల ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం పడి అసలు ఎవరి ధాన్యం ఎవరివి అని కూడా ఏర్పడకుండా నీటిలో కొట్టుకుపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడంతో ఇంత నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్కడ పోయినా లేకపోతే మాట్లాడే రంగంపేట మండలం వడిసలేరు గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ఉండవల్లి వెంకయ్యమ్మ హర్షం వ్యక్తం చేశారు. గుర్తు ఫ్యాన్ అమ్మా అమ్మా చేస్తాను నేను ఫ్యాన్ అయినాకి నువ్వు అవ్వాలని కానీ మేము మరి ఇంకా అన్ని ఫ్యాన్కి అయ్యి ఇంకై దానికి అయ్యి అంటారు ఎందుకు నేను నీకు జగన్కేనే జగన్ జగన్ చాలా బాగా చూస్తున్నా నెల అయ్యేటప్పటికి అన్ని పరిస్థితులు ఇస్తున్నాడు అన్ని చేస్తున్నాడు బియ్యం కాడి నుంచి చీర కాడి నుంచి పప్పులు కాడి నుంచి ఇస్తున్నాడు నువ్వు మీరు చూస్తే అన్ని పరిస్థితులు నువ్వు వెనకాల నుండి చూసుకుంటున్నా మళ్ళీ గుళ్ళకి ఎంతమంది గిల్లు ఇచ్చావని చెప్పారు నేను రాలేదు కానీ ఆ కృష్ణ పరమాత్ముడు నీకు భగవంతుడు బాగా ఉండాలి నేను ఇంకంతగా ఏమి చేయను కృష్ణ పరమాత్ముడు ఎప్పుడు కూడా నిన్ను రక్షించాలా నువ్వు ఎమ్మెల్యే అవ్వాలా నాకు సంతోషం ఉండాలి జగన్ మంత్రి అవ్వాలా నాకు ఎంత మంది అన్నా సరే నాకేం పర్వాలేదు. అలా కదమ్మా మొన్న పింఛను నువ్వు పంచాయతీ బోర్డులోకి వెళ్ళావు కదా ఎంత ఇబ్బంది పడ్డావు? ఇబ్బంది పడ్డాం అన్ని నాకు ఇంటి పనిపేసాడు మహానుభావుడు కరాటోళ్ళని చూడడం ఎవ్వరు కూడా చెప్పు ఫ్యాన్ గుర్తులు చెప్పొద్దు నాకెందుకు తెలియదు అంటున్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపల్లె శాసనసభ్యులు అనకాని సత్యప్రసాద్ సమక్షంలో నిజాంపట్నం మండల క్లస్టర్ 2 ఇన్ఛార్జ్ దాసరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిజాంపట్నం మండలం కల్లిపాలెం కొనపాలెం గ్రామాలకు చెందిన వాలంటీర్లు బొర్రా వెంకటేశ్వరరావు, బెల్లంకొండ తిరుపతమ్మ, చిల్లిముంత అంకమ్మ, వార్డు మెంబర్ తూళ్లూరు వెంకటేశ్వరమ్మ, గోపి, కట్టుపల్లి ఇమాన్యుయల్, గుడిపాక గోపాలకృష్ణమూర్తి, కొనపరెడ్డి వెంకటేశ్వరరావు, కొనపరెడ్డి శ్రీనివాసరావు మరియు 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైసీపీ నేతల రాకతో దద్దరిల్లిన లింగంగుంట్ల ప్రాంతం. ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. ఆందోళన జోగిపేటలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన మంత్రి దామోదర్ రాజనరసింహ. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థికి భారీ మెజారిటీ వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో 4వ రోజు 11 నామినేషన్ల దాఖలు. వివరాలు వెల్లడించిన ఖమ్మం రిటర్నింగ్ అధికారి విపి గౌతమ్. గుండాల మండల కేంద్రంలో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. 6 మాసాలు కష్టపడి పండించిన పంట పెద్ద ఎత్తున నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. రంగంపేటలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న అనపర్తి ఎమ్మెల్యే. గడప గడపకి వెళ్లి సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమాలను వివరించిన సత్య సూర్యనారాయణ రెడ్డి. ప్రతిపాడు నియోజకవర్గ బీజేపీలో బంకుమన్న అసంతృప్తి శాఖలు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఒంటెద్దు పోకడ అవలంబిస్తున్నారని బీజేపీ శ్రేణుల ఆరోపణ.
ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.